గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. మనము ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.4లోని ప్రాబ్లం 7 వరకు సొల్యూషన్ చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనము 8th ప్రాబ్లం నుంచి సొల్యూషన్ చెప్పుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? నో 8th ప్రాబ్లం, విలువలు కనుగొనండి. ఇందులో మనకు 6 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్, 1 to 6 రోమన్ నెంబర్. చూడండి, ఫస్ట్ వన్ 64 పవర్ 1/6, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, దీని వాల్యూని కనుక్కోవాలి. దీని ఫస్ట్ వన్ తీసుకుందాం, 64 పవర్ 1/6. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ మరి ఈ 64ను మనము ఈ 64ని వేరే అకర్ణీయ సంఖ్య యొక్క 6వ ఘాతంగా రాయగలమా అంటే మనము రెండుని ఒకసారి చూసినట్లయితే 64ని ఏమని రాయొచ్చు స్టూడెంట్స్? 2 32 2 16 2 8 2 4 2 into 2. చూడండి, 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు 64 వస్తుంది. సో 64 ప్లేస్లో నేను ఏం రాసుకుంటున్నాను? 2 పవర్ 6 హోల్ పవర్ 1/6. చూడండి స్టూడెంట్స్, ఏ పవర్ m హోల్ పవర్ 1/n అంటే ఏ పవర్ m/n. సో దీని వాల్యూ ఏమవుతుంది? 2 పవర్ 6/6. 1 క్యాన్సర్ అంటే 2 పవర్ 1 అంటే 2. 64 పవర్ 1/6 వాల్యూ విలువ 2 అనమాట స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ 32 పవర్ 1/5 ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. చూడండి స్టూడెంట్స్, 32ని ఇక్కడి నుంచి చూడండి, 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2ని 2 తోటే 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 into 2 into 2 into ఏమొస్తుంది? 32 వస్తుంది. సో దీని ఏమని రాయొచ్చు? 32 ప్లేస్లో 2 పవర్ 5 1/5. చూడండి, మనకు ఇక్కడ ఏముంది? దీన్ని మనము ఎక్స్పోనెన్షియల్, ఇదేమో ఎక్స్పోనెన్షియల్ ఫామ్. రాడికల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది స్టూడెంట్స్? 6√64, ఇది 5th రూట్ ఆఫ్ 32. ఇలా ఉన్నప్పుడు మరి ఈ 32ని వేరే అకర్ణీయ సంఖ్య యొక్క 5వ ఘాతంగా రాయగలమా? ఓకేనా, మనము 32ని వేరే అంటే 2 యొక్క 5వ ఘాతంగా రాయగలం. ఓకేనా, సో ఇప్పుడు 32 ఏం రాస్తున్నాం? 5th పవర్ ఆఫ్ 2గా రాస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది? ఈ 5 క్యాన్సిల్ అవుతుంది స్టూడెంట్స్. మళ్ళీ అగైన్ ఆ ఫార్ములానే, అంటే 2 పవర్ 5/5 ఏమవుతుంది స్టూడెంట్స్? 2 పవర్ 1 2. అంటే దీని వాల్యూ ఎంత? 2. దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు? దీని వాల్యూ 2నే, దీని వాల్యూ 2నే వచ్చింది స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ 625 పవర్ 1/4 ఎక్స్పోనెన్షియల్. 625ని ఇక్కడ మనం ఒకసారి దేని యొక్క ఎన్నో ఘాతంగా రాసుకోవాలనే దాన్ని బట్టి మనము ఇది 4th రూట్ ఆఫ్ 625 కదా, అంటే ఇక్కడ ఉన్న ఈ బేస్లో ఉన్న 625ని మనం వేరొక అకర్ణీయ సంఖ్య యొక్క 4th పవర్గా రాయగలమా? 4వ ఘాతంగా రాయగలమా? ఓకేనా, అంటే చూడండి స్టూడెంట్స్, 625 మనకు ఇది 25 స్క్వేర్ అని తెలుసు. 25 అంటే 5 స్క్వేర్, అంటే 5 స్క్వేర్ into 5 స్క్వేర్ 5 పవర్ 4. కానీ మనము ఇది తెలుసు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. ఒక తెలియకపోతే ఏ విధంగా చేయాలో చూడండి స్టూడెంట్స్. 5 1s, నెక్స్ట్ 5 1s, 5 2s, 5 5s, అగైన్ 5 2s, 5 5s, 5 5s. అంటే 625ని ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 4 స్టూడెంట్. సో 625 ప్లేస్లో 5 పవర్ 4 రాస్తున్నాం, హోల్ పవర్ 1/4. ఏమవుతుంది స్టూడెంట్స్? మళ్ళీ అగైన్ సేమ్ ఫార్ములా, 5 పవర్ 4/4, 4 1s 4 1s 1, 5 పవర్ 1 5. చూడండి, 625 పవర్ 1/4 అంటే 5 ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 16 పవర్ 3/2. ఓకేనా స్టూడెంట్స్, అంటే ఇక్కడ చూడండి 16 పవర్ 3/2ని అంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 6³ అనమాట. ఏ పవర్ m/n ఏమని రాయొచ్చు స్టూడెంట్స్? ఏ పవర్ m/n ఈజ్ నథింగ్ బట్ nth రూట్ ఆఫ్ ఏ పవర్ m. ఓకేనా, ఏ పవర్ m/n ఈజ్ nth రూట్ ఆఫ్ ఏ పవర్ m. చూడండి, మరి ఏమని రాస్తుందంటే 16ని 4 స్క్వేర్ అని రాసుకుంటాం స్టూడెంట్, సింపుల్గా ఉండడం కోసం. 4 స్క్వేర్ హోల్ పవర్ 3/2. చూడండి, ఏ పవర్ m హోల్ పవర్ 1/n ఉంటే ఏమవుతుంది? ఇది న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తుంది, 2 into 3/2. ఓకేనా,
సో 4 పవర్ దీన్ని అంటే 2 ఇంటూ 3/2 అని రాసుకోవాలి. ఇక్కడ కూడా ఏ పవర్ ఎం హోల్ పవర్ 1/n ఉన్నప్పుడు m ఇంటూ 1/n కదా. సో ఇక్కడ కూడా 2 ఇంటూ 3/2 అనమాట. ఈ 2 క్యాన్సల్ అవుతుంది. ఏమవుతుంది స్టూడెంట్స్, 4 క్యూబ్ మిగులుతుంది. 4 క్యూబ్ అంటే 4ని 3 టైమ్స్ మల్టిప్లై 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 జా 16 16 4 జా 64. సో వాల్యూ ఆఫ్ ఏంటి 16 పవర్ 3/2 ఈజ్ 64. వాల్యూ ఆఫ్ 625 పవర్ 1/4 ఈజ్ ఈక్వల్ 5. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ 243 ఫిఫ్త్ వన్, 243 హోల్ పవర్ 2/5. ఓకేనా స్టూడెంట్స్. 243ని మరి దీని అర్థమైంది ఫిఫ్త్ రూట్ ఆఫ్ 243 స్క్వేర్ స్టూడెంట్. ఓకేనా. ఏ పవర్ m/n ఉంటే nth రూట్ ఆఫ్ ఏ పవర్ m కదా. సో ఇది ఏమైతే ఫిఫ్త్ రూట్ ఆఫ్ 243 స్క్వేర్. 243 ఏమని రాయొచ్చు అంటే ఫిఫ్త్ రూట్ అంటే వేరే అక్కడనే సంఖ్యకి ఫిఫ్త్ 5వ ఘాతం వచ్చే విధంగా రాయొచ్చు అంటే రాయొచ్చు. అంటే 3/5 అనేది ఏమవుతుంది స్టూడెంట్స్ 243. ఎందుకు మనకు 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27, 3/4 81, 3/5 243. సో ఆ విధంగా చేయాలి స్టూడెంట్స్ 3/5. లేదనుకుంటే మనము 3 8 జా 3 1 జా 3 2 జా 3 7 జా 3 9 జా 3 3 జా. చూడండి స్టూడెంట్స్ 243 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3/5. సో ఇది ఏమవుతుంది 243ని ప్లేస్లోని 3/5 రాస్తున్నా. 3/5 హోల్ పవర్ 2/5. ఓకేనా స్టూడెంట్స్. చూడండి మళ్ళీ అగైన్ సేమ్ దీనిలాగానే 3/5 ఇంటూ 2/5 5 క్యాన్సల్ 3/2 3/2 మీన్స్ 9. సో దీని యొక్క వాల్యూ 243 పవర్ 2/5 వాల్యూ ఈజ్ 9. ఓకేనా స్టూడెంట్స్. నౌ సిక్స్త్ ప్రాబ్లం 46,656 హోల్ పవర్ -1/6. ఓకేనా. సిక్స్త్ ప్రాబ్లం 46,656 హోల్ పవర్ -1/6. చూడండి అంటే ఇది సిక్స్త్ రూట్ ఆఫ్ 46,656 అంటే 1/6th రూట్ ఆఫ్ 46,656. మరి ఇది వేరే అకర్ణీయ సంఖ్య యొక్క 6వ ఘాతంగా రాయగలమా చూద్దాం. అంటే చూడండి స్టూడెంట్స్ ఇది ఈవెన్ నెంబరు. మరి 4 + 6 10, 10 + 6 16, 16 + 5 21, 21 + 6 27. అంటే ఇట్ ఈస్ డివిజబుల్ బై 2 మరియు డివిజబుల్ బై 3 కాబట్టి ఇది 6/6 కావడానికి అవకాశం ఉంది స్టూడెంట్స్. ఒకసారి చూద్దాం. మరి 46,656ని నేను డైరెక్ట్ 6తో చేస్తున్నాను స్టూడెంట్స్. 6 7 జా 42, నెక్స్ట్ 4 6 మళ్ళీ 7 జా మళ్ళీ 4 5 అంటే 45 ఉంటుంది. 45 మళ్ళీ 6 7 జా మళ్ళీ నెక్స్ట్ 6 6 జా. ఓకేనా స్టూడెంట్స్. మళ్ళీ అగైన్ 6 1 జా 1 7 17 ఉంటుంది. అంటే 6 2 జా 6 2 జా 12 అంటే 57 ఉంటుంది. 6 9 జా నెక్స్ట్ 3 ఉంటుంది. 3 6 36 అవుతాయి. 6 6 జా 1 2 9 6 మిగిలింది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 6 2 జా 6 1 జా 6 6 జా 2 1 6 అనేది క్యూబ్ ఆఫ్ 6 కదా. సో ఆటోమేటిక్గా ఇది 6 క్యూబ్ అవుతుంది. 6 3 జా 18 అంటే 6 6 జా 6 ఇంటూ 6. సో స్టూడెంట్ 46,656 ఈజ్ ఈక్వల్ ఏమన్నా 6/6. సో ఇదేమవుతుంది స్టూడెంట్ 6/6 -1/6. సో ఇదేమవుతుంది స్టూడెంట్స్ 6/-6/6. ఓకేనా. అంటే ఈ 6 క్యాన్సల్. ఇక్కడ ఏం మిగులుతుంది 6/-1. a పవర్ -n ఈజ్ ఈక్వల్ వాట్ a పవర్ -n ఈజ్ ఈక్వల్ 1/a/n గా స్టూడెంట్. సో 1/6 అనమాట. 1/6/1 అంటే 1/6/1 అంటే 6/1 మీన్స్ 6 ఓన్లీ. సో 46,656 పవర్ -1/6 వాల్యూ. దీని వాల్యూ ఏమవుతుంది 1/6 స్టూడెంట్ డైరెక్ట్గా. దీని వాల్యూ ఏమవుతుంది 243 పవర్ 2/5 అంటే మనకు 9. దిస్ ఈజ్ ఈక్వల్ దీని వాల్యూ 9. 16 పవర్ 3/2 ఫోర్త్ ప్రాబ్లం 64. దీని వాల్యూ దిస్ ఈజ్ ఈక్వల్ 64. 625 థర్డ్ ప్రాబ్లం అంటే 5/4 అంటే దీని వాల్యూ 5. నెక్స్ట్ 32 పవర్ దీని వాల్యూ 2, దీని వాల్యూ 2. విలువలు కనుగొనండి అంటే ఆబ్జెక్టివ్ రావడానికి అవకాశం ఉంది స్టూడెంట్స్ ఇవి. ఓకేనా. నౌ 9th ప్రాబ్లం స్టూడెంట్స్.
సింప్లిఫై. 4th రూట్ 81 మైనస్ 8 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 343 ప్లస్ 15 ఇంటూ 5th రూట్ ఆఫ్ 32 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225ను సూక్ష్మీకరించండి అన్నాడు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ ఇది ఏంటి స్టూడెంట్స్, 8 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 343, ఇది చూడండి 15 ఇంటూ 5th రూట్ ఆఫ్ 32. ఓకేనా స్టూడెంట్స్, మనం కొద్దిగా జాగ్రత్త రాయాలి స్టూడెంట్స్. 5th రూట్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ ఈ విధంగా రాసినాం అనుకోండి స్టూడెంట్స్, ఇది 5 ఇంటూ రూట్ 32 అవుతుంది, అది మిశ్రమ కరణి అవుతుంది. ఓకేనా, అంటే ఏంది అకరణి లేదా 5 అనేది అకరణీయ సంఖ్య, రూట్ 32 అనేది ఏమవుతుంది స్టూడెంట్స్, కరణీయ సంఖ్య. అంటే ఇది మళ్ళీ కరణీయ సంఖ్యనే అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, మనం 5th రూట్ 32, 5 ఇంటూ రూట్ 32 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5th రూట్ ఆఫ్ 32. ఓకేనా స్టూడెంట్స్, ఇదేమో ఏమవుతుంది స్టూడెంట్, అకర్ణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల లబ్ధం. ఓకేనా, ఇది 5th రూట్ ఆఫ్ 32. 5th రూట్ 32 అంటే 32ని వేరొక అకర్ణీయ సంఖ్య యొక్క 5వ ఘాతంగా రాయగలం కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇదేమో అకరణీయ సంఖ్య 5 అనేది, రూట్ 32 అనేది కరణీయ సంఖ్య. వీటి యొక్క లబ్ధము అకరణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల లబ్ధం ఏమనుకున్నాము, కరణీయ సంఖ్య అనుకున్నాం. కాబట్టి ఇవి ఇలా రాసేటప్పుడు ఇది 5th రూట్ 32 అంటే ఈ విధంగానే రాయాలి. ఇదేమో 5 ఇంటూ రూట్ 32, ఈ రెండు సేమ్ కాదు. ఒకవేళ ఎగ్జామ్లో మనకు అడగడానికి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా ఇచ్చి నాట్ ఈక్వల్ అంటే ఎస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అనొచ్చు. ఇది నిజమే కదా, 5 ఇంటూ రూట్ 32 ఈజ్ నాట్ ఈక్వల్ 5th రూట్ ఆఫ్ 32. ఇది ఒకసారి గుర్తుంచుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లంలోకి చూద్దాం. ఏంటి ఇక్కడ 4th రూట్ 81 మనకు 9th మరి 81ని ఇంతకుముందు మనం రాసుకున్నాం. ఓకేనా స్టూడెంట్స్, ఏమన్నా 243 అన్న 243 ఏమో 3/4, 81 ఏంది 3/5, 243 ఈజ్ 3/5 అనుకున్నాం. అంటే 81 ఏమవుతుంది 3/4. ఓకేనా, సో దీని సొల్యూషన్ రాస్తే ఫస్ట్ దీని ఏమని రాద్దాం స్టూడెంట్స్, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాద్దాం. 81/1/4 అని మైనస్ 8 ఇంటూ దీన్ని ఏమని రాసుకుందాం స్టూడెంట్స్, 343/1/3 అని ప్లస్ 15 ఇంటూ ఏమని రాద్దాం స్టూడెంట్స్, ఇది 32/1/5 అని. అంతే కదా, రాడికల్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాస్తున్నా. రూట్ 25 మీన్స్ దీన్ని ఏమని రాయొచ్చు, 225/1/2. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి 81ని 3/4 అని రాసుకోవచ్చు. 3/4 హోల్ పవర్ 1/4 మైనస్ 8 ఇంటూ 343. చూడండి 343 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 7 కదా. చూడండి 343 7 టేబుల్లో పోతుందా, 7 4 జా 28 అంటే 6 ఉంటుంది, అంటే 7 9 జా. ఓకేనా స్టూడెంట్స్, తర్వాత 7 7 జా 343 ఈజ్ ఈక్వల్ 7 క్యూబ్ స్టూడెంట్స్. 343 ఈజ్ ఈక్వల్ 7 క్యూబ్. ఓకేనా, చూడండి ఇక్కడ కావాలి 7 4 జా 7 9 జా నెక్స్ట్ 7 7 జా. సో దీన్ని 343 ఏమని రాస్తున్నా, 7 క్యూబ్ అని రాస్తున్నా. హోల్ పవర్ 1/3 ప్లస్ 15 మనం ఇంతకుముందుగా చెప్పుకున్నాం. 32 ఏమని రాయొచ్చు, 2/5. ఓకేనా స్టూడెంట్స్, హోల్ పవర్ 1/5 ప్లస్ 225 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 15 హోల్ పవర్ 1/2. దీన్ని తీసేస్తున్నా స్టూడెంట్. ఓకేనా, నా ఇది ఏమవుతుంది 3 పవర్ హోల్ పవర్ 4/1/4, 4 ఇంటూ 1 4/4. ఇదేమవుతుంది స్టూడెంట్స్ 8 ఇంటూ 7/3/3 ప్లస్ 15 ఇంటూ 2/5/5 ప్లస్ 15 ఇంటూ 2/1/2. 2 ఏముంటుంది, పవర్ 1గా ఉంటుంది, పవర్ 1 అంటే 3/1 మైనస్ 8 ఇంటూ 7 ఇయర్ నెక్స్ట్ 15 ఇంటూ 2 ప్లస్ 15. ఓకేనా స్టూడెంట్స్, 15 2 జా 30 ప్లస్ 15 45 ప్లస్ 3 48. ఓకేనా స్టూడెంట్స్, 8 7 జా 56, 8 7 జా 56. సో 48 మైనస్ 56 ఏమవుతుంది స్టూడెంట్, -8 అవుతుంది. ఓకేనా,
దీన్ని సింప్లిఫై చేయమన్నాడు, దాన్ని సూక్ష్మీకరించండి అన్నాడు. అంటే మనం సూక్ష్మీకరించి దీని వాల్యూ అనుకుంటే మనకి ఏమొస్తుంది, -8 వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. నౌ 10th ప్రాబ్లం స్టూడెంట్స్. ఏ మరియు బీలు ఏవైనా అకర్ణీయ సంఖ్యలు అయితే క్రింది సమీకరణాల్లో ఏ కామా బి విలువలు కనుక్కోండి అని ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2. చూడండి ఇంగ్లీష్ మీడియం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రేషనల్ నెంబర్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఇక్కడ 2 ఈక్వేషన్స్లో కూడా ఏ అండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్, √3 + √2 బై √3 - √2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ √6 స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. సో మనం స్టూడెంట్స్ ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ √6 కదా, మనము ఇక్కడ చూడండి డినామినేటర్లో √3 - √2 ఉంది కాబట్టి మనం √3 + √2 వచ్చేటి ఈ వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, మల్టిప్లై డివైడ్ చేద్దాం. √3 + √2 అంటే దాన్ని రేషనలైజింగ్ చేద్దాం, డినామినేటర్ని హారాన్ని అకర్ణీయం చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్. √3 + √2 బై √3 - √2 ఉంది కదా, ఏం చేస్తున్నా √3 + √2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ √6. అంటే స్టూడెంట్స్ ఇక్కడ LHS వాల్యూని √3 + √2 ఇచ్చే మల్టిప్లై డివైడ్ చేయగా అంటే గుణించి భాగించను అలా LHS వాల్యూని ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది √3 + √2 ఇంటూ √3 + √2 ఏ ఇంటూ ఏ స్క్వేర్ కదా. సో √3 + √2 విలువని మళ్ళీ దాంతో మల్టిప్లై చేస్తున్నట్టే దాని యొక్క వర్గం వస్తుంది. ఓకేనా నెంబర్. ఓకేనా స్టూడెంట్స్. అంటే ఇది ఏమవుతుంది స్టూడెంట్స్, √3 + √2 న్యూమరేటర్ వాల్యూ హోల్ స్క్వేర్ అవుతుంది బై దిస్ ఈజ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మనం ఆల్రెడీ √a - √b ఇంటూ √a + √b ఏ మైనస్ బి అని రాసుకున్నాం స్టూడెంట్స్. లేదా మనకు ఏం తెలుసు బీజగణిత సమీకరణం ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇయర్ ఏ ఈజ్ ఈక్వల్ √3, బి ఈజ్ ఈక్వల్ √2. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దాన్ని మనకు తెలిసిందని రాసుకుందాం. అంటే ఏమవుతుంది √3 స్క్వేర్ అవుతుంది మైనస్ √2 స్క్వేర్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఏముంది, ఏ ప్లస్ బి ఇంటూ √6 బి ఇంటూ √6 స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఏమవుతుంది √3 స్క్వేర్ అంటే 3, ఏ స్క్వేర్ అంటే ప్లస్ బి స్క్వేర్ అంటే 2, √2కి స్క్వేర్ √2 స్క్వేర్ క్యాన్సల్ ప్లస్ 2ab 2ని √3 ఇంటూ √2ని √a ఇంటూ √b ఏమవుతుంది స్టూడెంట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. మనము రాసుకున్నాము వర్గమూల ధర్మాలు √a ఇంటూ √b ఏమవుతుంది స్టూడెంట్స్ √a ఇంటూ b. సో ఇక్కడ ఏమవుతుంది 2ab అంటే 2 ఇంటూ √3 ఇంటూ √2 ఏమన్నా స్టూడెంట్స్ √6 a ప్లస్ b ఇంటూ √6. చూడండి స్టూడెంట్ 3 + 2 5, 5 + 2 ఇంటూ √6 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ √6. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. చూడండి ఏ వాల్యూ 5, b వాల్యూ 2. Therefore from this a is equal to ఎంత స్టూడెంట్స్ 5, b is equal to 2 స్టూడెంట్స్. √6కి √6 సమానం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. √5 + √3 బై 2 ఇంటూ √5 మైనస్ 3 ఇంటూ √3 ఉంది. దీని ఈజ్ ఈక్వల్ a మైనస్ b ఇంటూ √15 ఉంది స్టూడెంట్స్. సో మనం ఇప్పుడు ఏంటి 2 ఇంటూ √5 + 3 ఇంటూ √3 మనం ఏం చేద్దాం మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై డివైడ్ చేద్దాం స్టూడెంట్స్. ఇక్కడ ఏం చేసినాము √3 + √2 ఇచ్చేయండి మల్టిప్లై డివైడ్ చేసినాము అంటే గుణించినము భాగించినము దాన్ని అదే విలువతోటి ఒకే విలువతోటి. సో ఏమవుతుంది √5 లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది స్టూడెంట్స్ √5 + √3 ఇంటూ ఏమవుతుంది స్టూడెంట్స్ 2 ఇంటూ √5 ప్లస్ 3 ఇంటూ √3. ఓకేనా స్టూడెంట్స్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్యూని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం స్టూడెంట్స్. 2 ఇంటూ √5 మైనస్ 3 ఇంటూ √3, 3 ఇంటూ √3 స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √5 ప్లస్ 3 ఇంటూ √3 మల్టిప్లై డివైడ్ చేసినాం ఈజ్ ఈక్వల్ వాట్ ఏ మైనస్ బి ఇంటూ √15. దీని వాల్యూ నేనేమి చేంజ్ చేయట్లేదు. నా చూడండి స్టూడెంట్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ √5 తోటి టోటల్ బ్రాకెట్ మల్టిప్లై చేద్దాం ప్లస్ √3 తోటి టోటల్ బ్రాకెట్ మల్టిప్లై చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్.
రూట్ 5 ఇంటూ 2 ఇంటూ రూట్ 5 రూట్ ఏ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ కదా అన్నప్పుడు ఏమవుతుంది రూట్ 5 ఇంటూ రూట్ 5 స్క్వేర్ అంటే 5 అవుతుంది. 2 ఇంటూ 5 ఏమవుతుంది లేదంటే రాసుకుందాం. రూట్ 5 ఇంటూ 2 ఇంటూ రూట్ 5 అంటే 2 ఇంటూ రూట్ 5కి స్క్వేర్ స్టూడెంట్ ప్లస్ 3 ఇంటూ రూట్ 3 ఇంటూ ఈ రూట్ 5తో 3 రూట్ 3 కూడా మళ్ళీ చేయాలి కదా అంటే రూట్ 5 రాదాం అర్థం కావడం కోసం. రూట్ 3 ఇంటూ అంటే 2 ఇంటూ రూట్ 5 ఇంటూ రూట్ 3 అనమాట. ఈ రూట్ 3తో 2 ఇంటూ రూట్ 5 మళ్ళీ చేసిన నెక్స్ట్ ప్లస్ రూట్ 3 ఇంటూ 3 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3 స్క్వేర్ అవుతుంది సేమ్ దీనిలాగానే 3 ఇంటూ రూట్ 3కి స్క్వేర్ అవుతుంది స్టూడెంట్. ఇక్కడ దిస్ ఈజ్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. వాట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ రూట్ 5 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి మీన్స్ 3 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది స్టూడెంట్స్ ఏ మైనస్ బి ఇంటూ రూట్ 15. దీంట్లో మార్పు లేదు చూడండి. 2 ఇంటూ రూట్ 5కి స్క్వేర్ అంటే 5 వస్తుంది. 2 ఇంటూ 5 10 ప్లస్ స్టూడెంట్ రూట్ 3 ఇంటూ రూట్ 5 రూట్ 3 ఏ ఇంటూ రూట్ బి ఏమైంది రూట్ ఏ ఇంటూ బి కదా అలానే ఇది 3 ఇంటూ రూట్ 15 స్టూడెంట్. ఇదేమవుతుంది స్టూడెంట్స్ 2 ఇంటూ రూట్ 15 స్టూడెంట్ రూట్ 5 ఇంటూ రూట్ 3 రూట్ 15 ప్లస్ 2 ఇంటూ రూట్ 15 అనమాట ప్లస్ రూట్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 అంటే 9 బై చూడండి 2 ఇంటూ రూట్ 5 స్క్వేర్ అంటే 2కి స్క్వేర్ అంటే 4 రూట్ 5కి స్క్వేర్ అంటే 5 4 5 20 స్టూడెంట్ మైనస్ 3కి స్క్వేర్ రూట్ 3కి స్క్వేర్ 3కి స్క్వేర్ అంటే 9 రూట్ 3 స్క్వేర్ అంటే 3 9 3 27 ఓకేనా స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ రూట్ 15. చూడండి స్టూడెంట్స్ 10 ప్లస్ 9 19 మనం ముందు రాసుకుందాం ప్లస్ 3 ఇంటూ రూట్ 15 ప్లస్ 2 ఇంటూ రూట్ 15 ఓకేనా సిమిలర్ సైడ్ అన్నప్పుడు 3 ఇంటూ రూట్ 15 2 అంటే 5 ఇంటూ రూట్ 15 అని రాయొచ్చుగా స్టూడెంట్ బై 20 మైనస్ 27 అంటే -7 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్స్ ఏ మైనస్ బి ఇంటూ రూట్ 15 స్టూడెంట్ ఓకేనా. సో దీన్ని మనం స్ప్లిట్ చేసి రాసుకుంటే ఏమవుతుంది స్టూడెంట్స్ -19/7 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5/7 ఇంటూ రూట్ 5 రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ రూట్ 15. ఈ రెండు కూడా ఈక్వల్ స్టూడెంట్స్ ఈ రెండు ఈక్వల్. సో ఏమవుతుంది ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ ఉన్న ఏకి సమానం ఇక్కడ రూట్ 15 ఇది ఉంది కదా ఇది బికి సమానం ఈ మైనస్కి ఈ మైనస్ సమానం అయిపోయింది. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ -19/7 స్టూడెంట్ ఏ ఈజ్ ఈక్వల్ -19/7 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్కి ఈ మైనస్ అంటే +5/7 స్టూడెంట్ +5/7 ఏ ఈజ్ ఈక్వల్ -19/7 బి ఈజ్ ఈక్వల్ 5/7 ఓకేనా స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్ నౌ 11th ప్రాబ్లం 11 ప్లస్ 2 ఇంటూ రూట్ 30 యొక్క వర్గమూలంను కనుగొనండి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 2 ఇంటూ రూట్ 30 ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ 11 అనేది అకర్ణీయ సంఖ్య రూట్ 30 అనేది కరణీయ సంఖ్య 11 ప్లస్ 2 ఇంటూ రూట్ 30 ఈ విధంగా ఉండి మనకు దీని వర్గమూలం కనుగొనమని అని ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న అకర్ణీయ సంఖ్య ఉంది కదా 11 ఇక్కడ ఏదైనా కానివ్వండి దీని ప్లేస్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా రాయాలంటే 2 కరణీయ సంఖ్యల వర్గాల మొత్తంగా రాయాలి. మరి ఆ 2 కరణీయ సంఖ్యల లబ్ధం ఏం కావాలి ఇది ఇక్కడ ఉన్నది కావాలి రూట్ 30 కావాలి అంటే ఆ విధంగా ఏ విధంగా రాయొచ్చు 11 ఏమని రాస్తుంది స్టూడెంట్స్ ఫస్ట్ 11 ప్లస్ 2 ఇంటూ రూట్ 30 కదా దీని యొక్క వర్గమూలం కదా కనుక్కోవాల్సింది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కదా ఇదే కదా స్టూడెంట్స్. అయితే ఫస్ట్ 11 ఏం రాస్తున్నట్టు చూడండి స్టూడెంట్స్ మనం ఈ మోడల్ ఎలా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 11ని సమ్ ఆఫ్ 2 మెంబర్స్గా రాసుకుందాం ప్లస్ 2 ఇంటూ రూట్ 30 స్టూడెంట్స్ ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్న స్టూడెంట్స్ వీటి యొక్క ఏంటి 2 కరణీయ సంఖ్యల వర్గాల మొత్తంగా రాసుకోవాలని చెప్పిన ఇక్కడ ఉన్న 11ను 2 కరణీయ సంఖ్యల వర్గాల మొత్తంగా రాసుకుంటే మరియు మొత్తం ఏమవుతుంది 11 అవుతుంది. కరణీయ సంఖ్యలు ఏంటి రూట్ 6 ప్లస్ రూట్ 5గా స్క్వేర్గా రూట్ 6 స్క్వేర్ ప్లస్ రూట్ 5 స్క్వేర్ అని రాస్తున్నా 11ని అంటే రూట్ 6 స్క్వేర్ అంటే 6 రూట్ 5 స్క్వేర్ అంటే 5 6 ప్లస్ 5 11 కదా ఆ విధంగా రాయాలి. అందుకే ఫస్ట్ 6 ప్లస్ 5 రాసి నెక్స్ట్ రూట్ 6 స్క్వేర్
ప్లస్ √5². ఇక్కడ ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది 30 ఏం రాయొచ్చు, √6 × √5 అని రాయొచ్చు కదా స్టూడెంట్స్. అంటే ఇవి 11ని 6 + 5 అంటే √6 + √5. 6 + 5 ఎందుకు రాసిన అంటే వీటి యొక్క ప్రొడక్ట్ ఇక్కడ ఉన్న ఇది కావాలి అని చెప్తున్నాను నేను అందుకే 11 ఏం చేయాలని చెప్పాను, 2 కర్ణీయ సంఖ్యల వర్గాల మొత్తంగా రాయాలి. వాటి యొక్క ఆ కర్ణీయ సంఖ్యల లబ్ధం ఏం కావాలంటే ఇక్కడ ఉన్న దీనికి సమానం కావాలి, ఈ కర్ణీయ సంఖ్యకు సమానం కావాలి. సో ఆ విధంగా రాసినాం. సో ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, 2 × AB అన్నప్పుడు ఏమవుతుంది స్టూడెంట్, √, ఇక్కడ ఉన్న రూట్లో ఉన్న వాల్యూ ఏమవుతుంది, a + b² అవుతుంది. అంటే a = √6 + b = √5² స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దాని √6 + √5 దీని యొక్క వర్గమూలము ఏమవుతుంది, √6 + √5. 11 + 2 × √30 యొక్క వర్గమూలము √6 + √5. ఓకే స్టూడెంట్స్, ఈ మోడల్ ఇంకేమి ఇవ్వచ్చు స్టూడెంట్స్, 9 + 2 × √20 అని ఇచ్చిన అనుకో స్టూడెంట్స్. దీన్ని 9 ఏం రాయాలి, √5 + √5² + √4². √5 × √4 √20 అనమాట. ఓకేనా స్టూడెంట్స్, మనం ఈ విధంగా ఏదైనా ఇవ్వచ్చు. 7 + 2 × √12 దీని యొక్క వర్గమూలం కనుక్కోవచ్చు. చూడండి 7 ఏం రాయాలి, √3² + √4². √3 × √4 మళ్ళీ √12. ఓకేనా స్టూడెంట్స్, ఈ విధంగా ఇక్కడ మధ్యలో మైనస్ ఇస్తేనేమో a - b² ఫార్ములా వస్తుంది. ఇక్కడ మైనస్ తీసుకుంటే ఏమవుతుంది, √3² + √4² -2 × √3 × √4 అంటే √4 - √3² అవుతుంది. ఓకేనా స్టూడెంట్, √4 - √3² అవుతుంది. ఇక్కడ దీని స్క్వేర్ రూట్ కనుక్కోమనొచ్చు, లేదా దీని స్క్వేర్ రూట్ కూడా కనుక్కోవచ్చు. 9 + 2 × √20 అంటే ఏమని అని చెప్పాను, √4 + √5² √5² + √4² + 2 × √4 × √5 అంటే √4 + √5² దీని వర్గమూలం అన్నప్పుడు ఏమవుతుంది, √4 + √5 అవుతుంది. దీనిది ఏమవుతుంది స్టూడెంట్స్, 7 + 2 × √12 అంటే √3² + √4² రాయాలన్నా, +2 × √3 × √4 అంటే √3 + √4² అంటే ఈ యొక్క ప్రాబ్లమే కాకుండా మనకు ఈ మోడల్ ఎలాంటి సమస్య ఇచ్చినా కూడా ఇలా వర్గమూలం కనుక మనం ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా రాసుకోవాలి. ఈ అకర్ణీయ సంఖ్యని 2 కర్ణీయ సంఖ్యల వర్గాల మొత్తంగా రాయాలి. ఆ కర్ణీయ సంఖ్యల లబ్ధం అనేది దీనికి ఇక్కడ ఉన్న దీనికి సమానం అయ్యేటట్టు రాసుకోవాలి. ఆ కర్ణీయ సంఖ్యల వర్గాల మొత్తం ఎలా రాయాలంటే వాటి యొక్క కర్ణీయ సంఖ్యల లబ్ధం దీనికి సమానం కావాలి. ఇక్కడ √4 × √5 √20 సమానం అవుతుంది అంటే √4 + √4² + √5² అని రాయాలి 9ని. 7ని √4 + √4² + √3² 7కి సమానం అవుతుంది. కానీ √4 × √3 ఏమవుతుంది, √12 సమానం అవుతుంది. కనుక ఇక్కడ √4 + √3² రాస్తే దీని యొక్క వర్గమూలం √4 + √3 అవుతుంది. దీని √4 + √5² రాస్తే దీని యొక్క వర్గమూలం √4 + √5 అవుతుంది. అంటే 2 + √5 అనేది దీని యొక్క వర్గమూలం అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఓకే, థ్యాంక్ యూ.